అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మరొకటి, భూమికి నాభిగా ప్రాంతంగా ఉన్నటువంటి శ్రీశైలం మహాక్షేత్రంలో ఈ శివరాత్రి మహోత్సవం బ్రహ్మాండంగా ముగిసింది. ప్రధానంగా పాగాలంకరణకు సంబంధించినటువంటి ఘట్టం ముగియడంతో ఒకసారిగా భక్తులంతా కూడా ప్రస్తుతం దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం చూసామో ఇక్కడ కనిపించేటువంటి విజువల్స్ అన్నీ కూడా పాగాలంకరణ దృశ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 10 గంటల ప్రాంతంలో ప్రారంభమైనటువంటి పాగాలంకరణ ఘట్టము సుమారు 2 గంటల పాటు లింగోద్భావ సమయం వరకు ప్రత్యేక పూజలు అందుకున్నటువంటి ఆ శివయ్య మరి ఈ పాగాలంకరణతో కళ్యాణ మహోత్సవానికి సిద్ధమైనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. లక్షలాది మంది భక్తులు శ్రీశైల క్షేత్రానికి చేరుకున్నారు. రోజుకి సగటున 60-70 వేల మంది దర్శనం చేసుకున్నటువంటి నేపథ్యం నిన్నటి దాకా ఉంటే, ఇవాళ కేవలం ఒక్కరోజు మాత్రమే 150,000 పైగా భక్తులంతా కూడా ఆ శివనామ స్మరణంతో శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు కానీ లేకపోతే అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మొదటగా జరిగినటువంటి చిన్నపాటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ సరిదిద్దుకొని అధికార యంత్రాంగం అంతా కూడా సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాంని నిర్వహించారు. అయితే రేపటి రోజున రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవం చూసేందుకు ప్రజలంతా కూడా భక్తులు పెద్ద ఎత్తున వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ రాత్రి వెళ్ళేటువంటి భక్తులు ఎవరైతే తిరుగు ప్రయాణం అవుతున్నారో వారందరికీ కూడా ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నటువంటి ఆ పరిస్థితి కనిపించింది. అయితే పాగాలంకరణ ఘట్టంలో ప్రధానమైనటువంటి అంశాల్లో మనం చూసినట్లయితే మహాన్యాభిషేకంతో పాటు రుద్రాభిషేకం అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ బ్రహ్మరంభిక మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం మరి కాసేపట్లో ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున తిలకించేందుకు సిద్ధమవుతున్నారు. కళ్యాణ మహోత్సవం ముగిసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మల్లన్న దర్శనం చేసుకొని రేపటి రోజున రథోత్సవం ముగించుకొని తిరుగు ప్రయాణం అయ్యేటువంటి సిచ్యువేషను శ్రీశైల మహాక్షేత్రంలో కనిపిస్తుంది. అయితే ఈ మహాశివరాత్రి యొక్క బ్రహ్మోత్సవాలు 8వ తేదీ ప్రారంభమై 18వ తేదీ మంగళ స్థానంతో పూర్తిస్థాయి ముగుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే లక్షలాది మంది భక్తులు శ్రీశైల క్షేత్రానికి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ఆ మల్లన్న దర్శనమిచ్చాడు. స్వయంగా వచ్చినటువంటి భక్తులంతా కూడా తాము కోరుకున్నటువంటి కోరికలు నెరవేర్చేటువంటి ఈ మల్లన్న యొక్క మహత్యము ఇక్కడ శ్రీశైల క్షేత్రంలో గడపడం ఎప్పటికీ ప్రతి ఒక్కరికి నిలిచిపోయేటువంటి ఒక మహాద్భుతమైనటువంటి ఘట్టం ఈ పాగాలంకరణ ఘట్టం. అయితే ప్రతి ఒక్కరు తిలకించారు. అయితే ఇన్సైడ్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో 7,500 మందికి ప్రత్యేకంగా ఒకవైపు విఐపీలు మరోవైపు భక్తులు చూసేందుకు ఈ పాగాలంకరణ ఘట్టం చూసేందుకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు పూర్తిస్థాయి చూశారు. అయితే తిలకించారు. దీంతో పాటు బయట ఉన్నటువంటి భక్తజనం అంతా కూడా పాగాలంకరణ దృశ్యాన్ని చూసేందుకు ప్రత్యేకమైనటువంటి ఎల్ఈడీల ద్వారా ఈ దృశ్యాన్ని చూసేటువంటి మహా అద్భుత భాగ్యాన్ని శ్రీశైల అధికారులు కల్పించేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వేడిజల చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, శ్రీశైలం నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.